ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల మనం చాలా చేంజ్ అవ్వచ్చు అండ్ డెవలప్ అవ్వచ్చు అని చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఈజ్ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అనుకోవచ్చు, బెస్ట్ స్పీకర్ అనుకోవచ్చు. అంటే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎస్ సార్, ఆబ్వియస్లీ. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మనం చెక్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే లెటర్ ఎస్ లో కొంచెం లూప్స్ యాడ్ చేసుకుంటే లెటర్ జీ పర్ఫెక్ట్ గా రాయగలిగారు అనుకోండి, దే కెన్ స్పీక్ ఇన్ వండర్స్. ఒక పొలిటీషియన్ అనర్గళంగా మాట్లాడట్లేదు, అంత ఎఫెక్టివ్ గా మాట్లాడట్లేదు, అతని హ్యాండ్ రైటింగ్ ని చేంజ్ చేయించి తన లోపల లీడర్షిప్ క్వాలిటీస్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ కూడా పెంచొచ్చా? తను అనర్గళంగా మాట్లాడే విధంగా తయారు చేయొచ్చా? మనం తయారు చేసి డెఫినెట్లీ సార్. ఎలా? ఇప్పుడు ఎట్లా అనేసి అంటే మీరు జిమ్కి వెళ్ళారు అనుకోండి, పార్ట్ అనేది న్యూరో సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, న్యూరో కనెక్షన్ పెరుగుతుంది. వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు లేదంటే అప్కమింగ్ పొలిటీషియన్స్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం గ్రాపో థెరపీ ద్వారా వాళ్ళలో అనర్గళంగా మాట్లాడే శక్తిని పెంచవచ్చు. వాళ్ళు వద్దనుకున్నా కూడా గలగలగల మాట్లాడతారంటారు చూస్తారా, చిన్నప్పుడు ఏమైనా వసపట్టారా అనేసి అంటారు చూస్తారా. అంతే ప్రపంచంలో ఎక్కువ జనాలు దేనికి భయపడుతున్నారంటే పబ్లిక్ స్పీకింగ్కి. చాలా మందికి ఇప్పుడు మైకేల్ జాక్సన్ కన్నా గొప్పగా డాన్స్ చేయగలగా ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గల గొప్పగా పాడగల చాలా మంది వ్యక్తులు ఉన్నారు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఎక్కి పాడాలంటేనే, స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాలంటే, స్టేజ్ ఎక్కి ఏదైనా చేయాలంటేనే ఫోబియా. అయితే గ్రాఫాలజీ ద్వారా మనం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి, అనర్గళంగా మాట్లాడడం పెంచుకోవచ్చు అంటున్నారు. పెంచుకోవచ్చు. మరి అలాంటప్పుడు కాలేజెస్, స్కూల్స్లలో పబ్లిక్ స్పీకింగ్ అవేర్నెస్ తీసుకొస్తున్నారు, లైక్ స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు. అంటే ఎక్కడ కూడా గ్రాఫాలజీ ఎంటర్ అవ్వట్లేదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ గెస్చర్స్ కావచ్చు, వాళ్ళ పోస్టర్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే టొనాలిటీ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ స్పీకింగ్ అనే కోర్స్ పెట్టి బయట చాలా నేర్పిస్తున్నారు. అంటే ఎక్కడ కూడా గ్రాఫాలజీ మనకు కనబడట్లేదు. సో జస్ట్ గ్రాఫాలజీ ద్వారా స్టేజ్ ఎక్కి అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు లైక్ చాలా మంది బయట వర్క్ షాప్ చేస్తున్నారు ప్రముఖ వ్యక్తులు, అందులోంచి ఎంతమంది బయటకు వచ్చి స్టేజ్ ఎక్కి మాట్లాడగలుగుతున్నారు? పబ్లిక్ స్పీకింగ్ గురించి మీకు అంతా తెలుసు, ఆ కోర్సులో పర్టికులర్ గెస్చర్స్ ఎలా ఉండాలి, టొనాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నారు. బట్ ఇట్స్ ఓకే, తర్వాత మెయిన్ ఏంటి, స్టేజ్ ఫియర్ పోవాలి కదా. మీకు ఇప్పుడు ఒక బిందె నిండా వాటర్ తీసుకున్నారు అనుకోండి, ఒక కన్నం ఉందనుకోండి, మీరు ఎంత వాటర్ పోస్తున్నా ఏమవుతుంది? ఫ్లో వెళ్ళిపోతుంటాయి, అది ఖాళీ అయిపోతుంది. ట్యాప్ ఇప్పినా కానీ ఎంత వాటర్ వేసినా కూడా యూజ్ ఉండదు మనకి, ఆబ్వియస్లీ రైట్. మనం ఏం చేస్తాం అంటే గ్రాఫాలజీలో అక్కడ ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్ ఐడెంటిఫికేషన్ చేసి ఆ హోల్ మనం మూసేస్తాం. హ్యాండ్ రైటింగ్ వల్ల మనం చాలా చేంజ్ అవ్వచ్చు అండ్ డెవలప్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎస్ సార్, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎవరైతే మంచిగా మాట్లాడతారో, అనర్గళంగా మాట్లాడతారు, ఇప్పుడు ఎవరైతే పొలిటీషియన్ తీసుకోండి, చాలా మంది పొలిటీషియన్స్ అనర్గళంగా 2-3 hours మనం నరేంద్ర మోడీ ఈజ్ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అనుకోవచ్చు, బెస్ట్ స్పీకర్ అనుకోవచ్చు. ఏ విధంగా అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మనం చెక్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే లైక్ పెద్దగా రాస్తుంటారు. పెద్ద రాసే వాళ్ళందరూ లెటర్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉండే వాళ్ళందరూ మంచిగా మాట్లాడగలరు. లెటర్ ఎస్ లో కొంచెం లూప్స్ యాడ్ చేసుకుంటే లెటర్ జీ పర్ఫెక్ట్ గా రాయగలిగారు అనుకోండి, దే కెన్ స్పీక్ ఇన్ వండర్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఓకే సార్, సో ఈ హ్యాండ్ రైటింగ్ ద్వారా ఏదైతే ఇప్పుడు పొలిటీషియన్స్ కొంచెం ఈ లెటర్ సైజుని బట్టి మీరు చెప్తున్నారు కదా, సో అదే విధంగా ఎవరైతే కొంచెం అనర్గళంగా మాట్లాడలేరు పొలిటీషియన్, ఎవరైనా ఇఫ్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసుకోండి, ఒక పొలిటీషియన్ అనర్గళంగా మాట్లాడట్లేదు, అంత ఎఫెక్టివ్ గా మాట్లాడట్లేదు, సో అతనికి హ్యాండ్ రైటింగ్ నేర్పించి లేదంటే అతని హ్యాండ్ రైటింగ్ ని చేంజ్ చేయించి తన లోపల లీడర్షిప్ క్వాలిటీస్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఇవన్నీ కూడా పెంచొచ్చా? తను అనర్గళంగా మాట్లాడే విధంగా తయారు చేయొచ్చా? మనం తయారు చేసి డెఫినెట్లీ సార్. ఎలా? ఇప్పుడు ఎట్లా అనేసి అంటే మీరు జిమ్కి వెళ్ళారు అనుకోండి, ఈ పార్ట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఓన్లీ మీరు అప్పర్ బాడీ మీద వర్క్ చేస్తున్నారు, ఇక్కడ మజిల్ బిల్డ్ అవుతుందా లేదా? అవుతుంది. ఇన్ ద సేమ్ టైమ్ వెన్ యూర్ రైట్ సంథింగ్ యువర్ బ్రెయిన్ విల్ బి సర్టెన్. మన లెటర్స్ ద్వారా ఇప్పుడు లెటర్ సైజ్ పెంచడం వల్ల సర్టెన్ పార్ట్ అనేది న్యూరో సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, న్యూరో కనెక్షన్ పెరుగుతుంది. వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు లేదంటే అప్కమింగ్ పొలిటీషియన్స్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం గ్రాపో థెరపీ ద్వారా వాళ్ళలో అనర్గళంగా మాట్లాడే శక్తిని పెంచవచ్చు. కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, ఆ స్ట్రోక్స్ని వాళ్ళు ఇవ్వడం వల్ల డైలీ ఒక 1 hour 21 days రాసినట్టయితే డెఫినెట్లీ ఎలా అంటే అనర్గళంగా మాట్లాడగలుగుతారు. వాళ్ళు వద్దనుకున్నా కూడా గలగలగల మాట్లాడతారంటారు చూస్తారా, చిన్నప్పుడు ఏమైనా వసపట్టారా అనేసి అంటారు చూస్తారు. అంతకన్నా కొంతమంది ఈరోజు చాలా మంది టాలెంటెడ్ ఉన్నప్పటికి కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టేజ్ ఫియర్ ఉండొచ్చు. ఇప్పుడు అనర్గళంగా మాట్లాడలేకపోవడానికి 2 reasons ఉంటాయి. ఒకటి స్టేజ్ ఫియర్, లేదంటే కంటెంట్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల.
మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళలో స్టేజ్ ఫియర్ అనేది మనం గ్రాఫోథెరపీ ద్వారా తగ్గించగలిగితే, ఆ పబ్లిక్ని ఫేస్ చేయగల వాళ్ళని ట్రైన్ చేయగలిగితే దే కెన్ డెఫినెట్లీ గుడ్ పొలిటీషియన్ ఆర్ సమ్వన్. ఇప్పుడు చాలా వరకు పబ్లిక్ స్పీకింగ్ అనేది మోస్ట్ ప్రపంచంలో ఎక్కువ జనాలు దేనికి భయపడుతున్నారంటే పబ్లిక్ స్పీకింగ్కి. పబ్లిక్ స్పీకింగ్ అంటే స్టేజ్కి మాట్లాడాలంటే భయపడుతున్నారంట. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, చాలామందికి ఇప్పుడు మైకిల్ జాక్సన్ కన్నా గొప్పగా డ్యాన్స్ చేయగలగాలని ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గల గొప్పగా పాడగల చాలామంది వ్యక్తులు ఉన్నారు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రీజన్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఎక్కి పాడాలంటేనే, స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాలంటే, స్టేజ్ ఎక్కి ఏదైనా చేయాలంటేనే ఫోబియా. ఈ భయం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినప్పుడు కూడా అక్కడనే మిగతా ఏదైతే 90% ఉంటుందో 90%లోనే మిగిలిపోతున్నారు. ఈ 5% 10% రాలేకపోతున్నారు. మనం గ్రాఫోథెరపీ ద్వారా దీన్ని మనం వాళ్ళు ఆ పర్టికులర్ పాయింట్ మీరు ఎప్పుడైతే హ్యాండ్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తారో హ్యాండ్ పెరుగుతుంది. ఒకవేళ మీరు చెస్ట్ కోసం ఎక్సర్సైజ్ చేస్తే చెస్ట్ పెరుగుతుంది. వెన్ యూఆర్ సంథింగ్, ఇప్పుడు మీ స్టేజ్ ఫియర్ లేదంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడం కోసం పర్టికులర్ ఏరియాలో మనం వర్క్ చేయగలిగితే డెఫినెట్లీ అది మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అయితే గ్రాఫాలజీ ద్వారా మనం పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి, అనార్గళంగా మాట్లాడడం పెంచుకోవచ్చు అంటున్నారు. పెంచుకోవచ్చు. మరి అలాంటప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశారు ఈపీఎస్ అని చెప్పేసి కాలేజెస్, స్కూల్స్లలో పబ్లిక్ స్పీకింగ్ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. లైక్ స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు. అంటే ఇక్కడ కూడా గ్రాఫాలజీ ఎంటర్ అవ్వట్లేదు. అంటే కేవలం పబ్లిక్ స్పీకింగ్ నేర్పిస్తున్నారు. అంటే ఏదైతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని చెప్పేసి దానికి ఒక సపరేట్గా క్లాస్ పెట్టి ఎవరు ఏ విధంగా స్టేజ్ మీద మాట్లాడాలి, ఏ స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, ఎవరున్నప్పుడు ఎలా మాట్లాడాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళ గెస్చర్స్ కావచ్చు, వాళ్ళ పోస్టర్స్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే టొనాలిటీ కావచ్చు, అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ స్పీకింగ్ అనే కోర్స్ పెట్టి బయట చాలా నేర్పిస్తున్నారు. అంటే ఎక్కడ కూడా గ్రాఫాలజీ మనకు కనబడట్లేదు. సో జస్ట్ గ్రాఫాలజీ ద్వారా స్టేజ్ ఎక్కి అనార్గళంగా ఎలా మాట్లాడగలుగుతారు? ఇప్పుడు ఈపీఎస్ మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నారో ఇప్పుడు ఇప్పుడు 30 మెంబర్స్ తీసుకుంటే అందులో 3 మెంబర్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఓకే, అంటే ఒకవేళ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ తీసుకొని ఇప్పుడు లైక్ చాలా మంది బయట వర్క్షాప్ చేస్తున్నారు ప్రముఖ వ్యక్తులు. అందులోంచి ఎంతమంది బయటకు వచ్చి స్టేజ్కి మాట్లాడగలుగుతున్నారు? ఆ స్టేజ్ అనేది ఆ భయాన్ని మనం లోపల నుంచి తెలియలేకపోతే, ఇఫ్ యు ఆర్ నీ కంటెంట్ అంతా తెలుసు, ఇప్పుడు కంటెంట్ ఎవరి దగ్గర లేదండి. ఇప్పుడు స్కూల్ పిల్లడు 10th క్లాస్ పిల్లడిని తీసుకుని ఒక లెసన్ గురించి ఏదైనా ఒక 1 అవర్ మాట్లాడమంటే ఎంచక్క మాట్లాడతారు. ఎఫెక్టివ్ స్పీకింగ్ మీన్స్ తను ఎఫెక్టివ్గా మాట్లాడగలగాలి, అనాగ్రహంగా మాట్లాడగలరు. తన దగ్గర కంటెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఈపీఎస్ ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ తన స్కిల్ని పెంచడానికి. ఓకే, ఇప్పుడు స్కిల్ తనకు వచ్చింది, బట్ అన్నీ తెలిసినప్పటికీ కూడా కొంతమంది స్టేజ్ ఎక్కాలంటే చాలా భయపడతారు, చెమటలు వచ్చేస్తే మొత్తం అంతా. అది మనం ఆ స్టేజ్ని ఏదైతే ఉందో అది మనం తీయగలిగితే మిగతా కంటెంట్ ప్రిపరేషన్ ఇవన్నీ కాదు లేదు అనేసి అనను. ఈపీఎస్ ఇవన్నీ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి, బట్ అటెండ్ అయినప్పటికీ కూడా మిగతా ఏదైతే స్టేజ్ ఫియర్ ఉందో ఆ స్టేజ్ ఫియర్ అక్కడ పోదు మనకి. ఇప్పుడు లైక్ అంటే మనం పర్టికులర్ ఏరియాలో మీరు జిమ్కి వెళ్ళకపోయినా కూడా మజిల్ ఇంట్లో ఉండి కూడా గ్రో చేసుకోవచ్చు. టైం పడుతుంది. వెన్ యూఆర్ గోయింగ్ టు జిమ్, ఆ జిమ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఆ జిమ్కి వెళ్ళినప్పుడు పర్టికులర్ ఏరియా అక్కడ మీకు ఒక మంచి ట్రైనర్ ఉంటాడు. రే బాబు ఇది పెరగాలంటే ఇది చేయాలి, ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ మజిల్ పెరగాలంటే ఈ ప్రోటీన్ తీసుకోవాలని చెప్తారు. వెన్ యూఆర్ గ్రాఫాలిస్ట్, మీరు పర్టికులర్ ఏరియాలో వర్క్ చేస్తున్నారు. పబ్లిక్ స్పీకింగ్ గురించి మీకు అంతా తెలుసు. ఆ కోర్సులో పర్టికులర్ గెస్చర్స్ ఇలా ఉండాలి, టొనాలిటీ ఇలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నారు. బట్ ఇట్స్ ఓకే. తర్వాత మెయిన్ ఏంటి, స్టేజ్ ఫియర్ పోవాలి కదా. సో ఇది మెంటల్ గా తీసేస్తారని, అంటే మనం ఈ పెన్ హోల్డింగ్ కానివ్వండి, రాసే విధానంతో, సో దాని ద్వారా మనం మెంటల్ గా మన బ్రెయిన్ లో చేంజెస్ వచ్చి దాని తర్వాత ఫియర్ అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అంటారు. ఎక్కడైతే ఆ వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్ మీద మనం ట్యాప్ చేసి దాన్ని స్ట్రాంగ్ చేస్తాం. ఓకే ఓకే. మీకు ఇప్పుడు ఒక బిందె నిండా వాటర్ తీసుకున్నారు అనుకోండి, ఒక కన్నం ఉంది అనుకోండి, మీరు ఎంత వాటర్ పోస్తున్నా ఏమవుతుంది, ఫ్లో వెళ్ళిపోతుంటాయి, అది ఖాళీ అయిపోతుంది. ట్యాప్ ఇప్పినా కానీ ఎంత వాటర్ వేసినా కూడా యూజ్ ఉంటుంది మనకి, ఆబ్వియస్లీ రైట్. మనం ఏం చేస్తాం అంటే గ్రాఫాలజీలో అక్కడ ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్ ఐడెంటిఫికేషన్ చేసి హోల్ మనం మూసేస్తాం. దాని ఆఫ్టర్ అది ఫిల్ అయిపోతుంది. ఈ